ఆపండి, పల్లకి దింపండి. స్వాగతం మహాకవి. చిరాయురస్తు, చిరకీర్తి సిద్ధిరస్తు. పోతరామాచ్య, ఏదో వయసును బట్టి దీవించినాను గాని సరస్వతిని గుండెల్లో వెలగించుకున్న మహాకవి నిన్నే విధంగా అభినందించాలి? తమరు నన్ను మహాకవి అనడం భావ్యం కాదు. ఆడది మెచ్చిందే అందం, కవి మెచ్చిందే కవిత. చిరంజీవి మల్లన, ఆయుష్మాన్ భవ. మహాకవి క్షేమమా? తమ దయవల్ల. మీ భాగవత రచన? ఆ రాముడి దయవల్ల. మీ రాముడు చాలా మంచివాడయ్యా. తాను ఏకపత్ని వ్రతుడైన బహుపత్ని వ్రతుడైన శ్రీకృష్ణుని గురించి ఎంతెంత చక్కని పద్యాలు పలికిస్తున్నాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పైజల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నబురాజిల్లెడు మోమువాడొకడు చల్వల మానధనంబు దోచె ఓ మల్లియలారా, ఓ మల్లియలారా, మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే. ఇది తీరికగా కూర్చొని అల్లితే వచ్చే పద్యమా? శివ జటాజూటంలో నుంచి ఎగిసిపడే పుణ్యగంగా సరిల ధారగా. ఒక్క క్షణం ఈ పేదవాడి ఆది. పేదవాడినని నువ్వే అంటున్నావు. ఈ క్షణంలో నా దగ్గర లేని ఏ భోజనం నువ్వు నాకు సమకూర్చగలవయ్యా? మహాకవి, మళ్ళీ చెబుతున్నాను, నీ గుండెల్లో సరస్వతి కొలువు తీరింది. నీ కుటీరంలో లక్ష్మి తాండవించాలని కోరుకుంటున్నాను. నాలాగే జీవితాన్ని వైభవంగా అనుభవించాలని కోరుతున్నాను. దీనికి నువ్వేమీ కష్టపడక్కర్లేదు. కమ్మని గంధం ఒక్కటి ఇమ్ముగనే నృపతి కైల కృతి ఇచ్చిన కైకొమ్మనీయరే అర్థంబు ఇమ్మహిదున్నంగనేలా ఇట్టి మహాత్ము. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకం కూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి గగనాంతర సీమల కందమూల కౌతాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. ఈశ్వరీచ్ఛ. సొగసు కీల్ జడదాన సోగ కన్నులదాన వజ్రాల వంటి పల్వరు సరాయణ బంగారు జిగిదాన పటువు గుబ్బలదాన నయమైన ఒయ్యారి నడలదానా
తోరంపు కటిదాన తొడల నిగ్గులదాన పిడికిట నడగు నడుమురాన తళుకు చెక్కులదాన బెళుకు ముక్కరదాన సింగాణి కనుబొమ చెలువుదానా మేలిమి పసిల్డి రవ కడియాలదాన మించిపోనేల రత్నాల మించుదాన తిరిగి చూడవే చూడవే ముత్యాల సరులదానా చేరి మాటాడు చెంగావి చీరదానా సొగసు కీల్చెడదానా. బావగారు వచ్చావా? ఏమిటి గొడచారి? కొండవీటి నుంచి కుశల వార్తల కోసం దూతలు వచ్చారు. అక్కడంతా క్షేమమే. అక్కగారు గుర్తుందిగా మా శ్రీదేవి. మీరేమైనా సందేశం పంపితే. అదే ఆలోచిస్తున్నాను. రాసుకో. శ్రీమద సత్య మధ్యకును చింది బయారికి ముద్దులాడికి. బావగారు కొత్త పెళ్లి కూతురు రాసే ప్రేమలేఖలా ఉంటుందేమో మరి. దుగ్గన, శ్రీదేవి నాకు ఎప్పుడూ కొత్త పెళ్లి కూతురి. అయినా ఒంటరిగా ఉంది కదా, ఇలా కాస్త సరదాగానే చెప్పాలి. శ్రీమద సత్య మధ్యకును చిన్ని బయారికి ముద్దులాడికి సామజయానకు మిగుల చక్కని ఇంటికి మేలు కావల మేమిట క్షేమమే వరకు మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ. నామది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహ బాంధవే. ఏం బాబు, ఎవరన్నా దొంగల్ని పట్టుకోవడానికా? కాదు, దొరవారికి సంబంధించిన వార్త. శ్రీనాథ మహాకవి వారు సపరివారంగా విద్యానగరం యాత్ర చేస్తున్నారు. వారికి మజిలీలలో గ్రామాధికారులు సకల సదుపాయాలు సేవలు అందించాలని రాజాజ్ఞ. ఒక్క కవి గారు ఇద్దరు శిష్యులు వస్తంటే వాళ్ళకింత పొప్పన్నం పెట్టడానికి రాజాజ్ఞ. దాని మోసుకు రావడానికి 2 గుర్రాలు 2 రౌతులు. బాగుంది. మంచిది, మీరు వెళ్ళవచ్చు. చూసారా వాడి పొగరు? మనకి దండం పెట్టలేదు సరికదా, కసు పుస్తులు ఒకటి. రాజబోట్లు కదా, పైగా దూరాన్ని నుంచి వచ్చారు. దానాగైనా పెట్టలేదని ఏంటదిలేండి. ఏడిశారు. దానాగీనాలకి ఖజానాలోంచి దారి బత్తాలు బాగానే లాగేసి ఉంటారు. మనం ఎందుకు పెట్టాలి? ముఠా ఎంతమంది ఉంటారే? గుర్రాలు గాడిదలు పనివాళ్ళు కవిగాళ్ళు వెరసి 100 చిల్లర శాల్తీలు. అమ్మో, ఈ కవి గారు పద్యాలు పట్టుకెళ్తున్నాడా యుద్ధానికి వెళ్తున్నాడా? యుద్ధానికేట. విద్యానగరంలో డిండిమ పొట్టు ఈయన గారు పద్యాలు ఇచ్చి కొట్టేసుకుంటారట. వీడు గెలిస్తే వాడి కొంచెం ఢక్క పగల కొట్టేస్తాట. వాడు గెలిస్తే వాడే గెలుస్తాడు. వాడు ఉద్దండ పిండం. వాడే వీడి బుర్ర బద్దలు కొడతాడు. వీడు మళ్ళీ వెనక్కి రాడు. అంచేత మన జమా ఖర్చులకు అదాపదా అడిగేవాడు లేడు. అందువల్ల ఏతా మాతా తేలేదేమిట్రా అంటే ఈ 100 శాల్తీల తిండి ఖర్చు మనకి. శ్రీమద్ జమాజమన గోయిందో. జీర్ణం జీర్ణం అన్నట్టు తాంబూలమో ఆయన గారు రసికరాజట. 100 మంది తిండి ఖర్చు కంటే ఆయన తాంబూలం ఖర్చే ఎక్కువట. మహాప్రభో! అయితే అత్తరు గంధం గంధం అవి పూసేవాళ్ళు గీసేవాళ్ళు ఆ పైన పవళింపు సేవ చేసేవాళ్ళు వాళ్ళ వెంట ఉన్నవాళ్ళు వాళ్ళ తిళ్ళు దేవుడా! ఈ విధంగా పులిపాడు కరణంగాన్ని కటాక్షించావా తండ్రి? ఏమిటి, ఒక్క కరణంగానేనా? లేదు మహాప్రభో, మన ఇద్దరిని అట్టగా కాదు, మన ముగ్గురిని. ఆటే మాట్లాడితే మన అందరిని. అందరూ ఒక్క మాట మీద ఉండాలేమ్మా.
జాగ్రత్త, సరుకులు నా ఇంటికి చేర్చండి. ఖర్చు గాని సరుకుని కదిలించడం ఎందుకు దండగా? కొండవీటికి ఖర్చు రాద్దాం, డబ్బు రాగానే లెక్కలు చూసి పంచుకుందాం. అమ్మా అలా కుదరదు. రాజాధికారి ఎవరైనా వస్తే సరుకులు చూపించొద్దు. తేడా వచ్చిందంటే తోలు తీసి డోలు కట్టేస్తారు. సరుకు ఫిరాయించు, పత్రం రాసేస్తాను. 1000 టంకాలనా మిగులుతాయా? వెయ్య సత్తు సంభావన. గోవిందో గోయిందా. జీర్ణం జీర్ణం, ఓతాపి జీర్ణం. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బులు వచ్చింది. ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మొరిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్ లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you.